ఏదో సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇన్నోటి వెహికల్స్ ఉన్నాయంటే ఇది ఖచ్చితంగా మూవీ షూటింగ్ అయి ఉంటుంది. ఒక్క వెహికల్ కూడా మనం ఒక్క బండిని తేడానికి ఎంత కష్టపడ్డాం, వీళ్ళు ఎన్ని బళ్ళు ఎట్లా తెచ్చినారో చూసారా, ఎంత కష్టపడి తెచ్చుంటారు. ఇంకా మూవీ అంటే ఇంకా గట్టిగా ఉంటుంది సినిమా. అనేది ఈ బరువులన్నీ మొయ్యాలంటే చాలా కష్టం అనమాట. యాక్చువల్ ఇంత డిస్టెన్స్లో సినిమా షూటింగ్ అంటే మాటలు కాదు. చూసినారు ఎంత క్రౌడ్ ఉంది. అంటే మీ సామాన్లన్నీ సెట్ చేసి మళ్ళీ అసెంబ్లీ చేయాలంటే చాలా కష్టపడతారు. ఇక ఇన్ని వెహికల్స్ ఇక్కడికి సందులోకి తీసుకొచ్చినారంటే ఇదే మెయిన్ కెమెరా అయి ఉంటుంది. ఈ కెమెరాతో మొత్తం షూట్ చేస్తారు. షూటింగ్ అంటే మాటలు కాదు ఇదనమాట. ఇంకా ఇందులో ఇంకా ఫుల్గా ఉన్నాయి ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్ని కింద పెట్టి మళ్ళీ లోపల పెట్టి ఎంత వర్క్ ఉంటుందంటే మాటలు కాదు. మనం కొంచెం వెయిట్ చేయడానికి ఎట్లా కష్టపడతాం. ఇలా చూసారా, ఇది చాలా కష్టమైన పని. సినిమా షూటింగ్ అంటే మాటలు అనుకుంటారు. మీరు 2 గంటల సేపు సినిమా చూసి సినిమా బాగాలేదు, బొంగు తొక్క తోటకూర అని అంటారు. అసలు వీళ్ళ కష్టం చూసిన తర్వాత సినిమా బాగాలేదని అసలు మీరు చెప్పకూడదు. ఎందుకంటే ఎంత కష్టపడి తీసిన సినిమాని 2 ముక్కల్లో బాగాలేదని చెప్పేస్తారు. అదైతే అస్సలు కరెక్ట్ కాదు. సినిమా బాగోలేదని చెప్పకండి. వీళ్ళ కష్టం చూసిన తర్వాత సినిమా ఎప్పుడు బాగోలేదని చెప్పకండి. సినిమా బాగోకపోయినా బాగుందనే చెప్పండి. ఇంకా ఇన్ని వెహికల్స్ ఈ సందులోకి తీసుకొచ్చారంటే అంత కష్టపడి తీసుకొచ్చి ఉంటారు. ఏమో ఇదే మేబీ హీరోయిన్ డైరెక్టర్ ఆ రూమ్ అయ్యి ఉంటుంది, వ్యాన్ అయ్యి ఉంటుంది. ఇంత కష్టపడి చేస్తున్నాం సినిమా. పెద్ద కార్లు ఉన్నాయంటే కంపల్సరీగా సినిమాకి సంబంధించింది. ఇన్ని వెహికల్స్ ఉన్నాయి. ఇది రోడ్డు. ఈ రోడ్డు చూసినారా, ఈ రోడ్డు మీద ట్రావెల్ చేసి తీసుకురావడం అంటే మాటలు కాదు. చూసిన రోడ్డు ఎట్లా ఉంది, రోడ్డు చూడండి. రోడ్డు యాక్చువల్గా మొత్తం ఈ రోడ్డు అంతానే నేను ఈ హెల్మెట్ కెమెరాతోనే షూట్ చేద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ రాయిలు ఎగిరిపోయి తగిలేసుకుంటున్నాయి అన్నమాట కెమెరాకి ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది, కానీ ఆ ప్రొటెక్షన్ క్లిప్ అనేది సరిగ్గా పని చేయట్లేదు అనమాట. అది కొంచెం టైట్. సో అందువల్ల ఈ ప్రదేశాన్ని మొత్తాన్ని మనం హెల్మెట్ కెమెరాతో షూట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే రాయిలు ఎగిరిపోతున్నాయి డ్రైవింగ్ చేస్తున్నాం.